నా కొడుకునైతే నేను మోసం చేసిన అని ఫుల్ ఏడుస్తుండు. అసలు ముచ్చట ఏంటంటే నా ఇద్దరు పిల్లల్ని కూడా వ్యాక్సినేషన్ తీసుకొచ్చిన అనమాట. తేజాన్స్కి ఏమో 5 years, ఆద్య తల్లికి 9 months. పిల్లలు ఇంజెక్షన్ అంటే వస్తారా? ఇంకా నేను ఇంట్లో ఏం చెప్పినా అంటే ఓన్లీ నోట్లో లిక్విడ్ వేస్తారు, ఇంజెక్షన్ ఇవ్వరు అని తీసుకొచ్చిన అనమాట. రాగానే ఇంజెక్షన్ ఇప్పించేసరికి ఫుల్ ఏడ్చిండు, నొప్పి లేస్తుంది, నాకు ఎందుకు ఇంజెక్షన్ ఇప్పించినావు అమ్మా అని చెప్పి. ఇంకా ఇక్కడ మాధ్యమకైతే 3 ఇంజెక్షన్స్ అండి, 2 చేతికి 1 కాలుకి అనమాట. అసలు నేను ఎప్పుడు ఎత్తుకోను, మమ్మీ లేదంటే మా మరదలే ఎత్తుకుంటది. తేజాన్స్ ఏడుస్తున్నాడని ఇంకా మా మమ్మీ తేజాన్స్ దగ్గర ఉంది. ఇప్పుడు మా మరదలు ఎత్తుకుందామంటే ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా ఆద్యమ్మ, మా మరదల దగ్గరికి అయితే వెళ్ళలేదు అనమాట. ఇంకా నేనే ఎత్తుకొని కూర్చున్నాను. మస్తు బాధ అనిపించింది నా ఆద్యమ్మ అట్లా ఏడుస్తుంటే. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఈ వ్యాక్సినేషన్స్ అన్ని మా మరదలే చూస్తుంది అనమాట. తను ఆశా వర్కర్. ఏ మంత్లో ఏ వ్యాక్సినేషన్ ఉంది అని చెప్పేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకా అప్పుడైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళి వ్యాక్సినేషన్ అయితే ఇప్పిస్తాను. ఇంకా ఇంటికి వచ్చాక మా ఆద్యమ్మకి అయితే ఎంత ఫీవర్ అయితే లేదు కానీ పెయిన్ ఉండింది అనుకుంటా, తనని కూడా ఎత్తుకునే ఉన్నాము. మా తేజాన్స్కి మాత్రం కాలు కూడా కింద పెట్టడానికి అవ్వట్లేదు. రీసెంట్గా మా చెల్లి కొడుకు కూడా మా చెల్లి 5 years వ్యాక్సినేషన్ ఇప్పించింది. 4 days సివియర్ పెయిన్ ఉండే అనమాట మా యువానికి కూడా. మా తేజాన్స్కి ఎప్పుడు తగ్గిపోతుందో.